హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ అప్డేటర్. ఈ వీడియోలో మనం కంగువా మూవీ రివ్యూ చూద్దాం. మూవీ ఎలా ఉందో క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మూవీకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న సజెషన్, మూవీ మీద మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీ చూడకండి, ఆ తర్వాత డిసప్పాయింట్ అవుతారు. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీ చూస్తే మీకు పక్కా నచ్చుతుంది. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక ప్లేస్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ అబ్బాయి సూర్యాది ఒక క్యారెక్టర్ అయిన ఫ్రాన్సిస్ కి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయి వల్ల ఫ్రాన్సిస్ లైఫ్ ఎలా మారింది, ఆ అబ్బాయికి కంగువాకి సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. నాకు తెలిసి కొన్ని సీన్స్ కొంతమందికి ఫస్ట్ టైం చూస్తే అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్ హాఫ్ అర్థం అయితే సెకండ్ హాఫ్ పక్కా నచ్చుతుంది. మూవీ మీద ఇంట్రెస్ట్ కంగువా ఎంట్రీతో ఇంకా పెరుగుతుంది. ఈ మూవీలో ఫైట్స్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఆ ఫారెస్ట్ ఫైట్ కానీ, స్నో ఫైట్ కానీ, అలాగే క్రొకడైల్ ఫైట్ సీన్ కానీ, ఇవన్నీ టాప్ నాచ్ ఉంటాయి. గూస్ బంప్స్ కి నాది గ్యారంటీ. మూవీలో విజువల్స్ సూపర్ ఉన్నాయి, మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తారు. ఈ విజువల్స్ ని ఓన్లీ బిగ్ స్క్రీన్ మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఇంత పెద్ద స్టోరీని డైరెక్టర్ శివ గారు బాగా హ్యాండిల్ చేశారు. క్లైమాక్స్ లాస్ట్ లో వచ్చే క్యామియో గురించి మీకు ముందే తెలుసు అనుకుంటా, తెలియకపోతే నేనేం చెప్పాను, మీరే మూవీలో చూసి ఎంజాయ్ చేయండి. ఉన్న తక్కువ టైంలోనే ఆట ఆడించేశాడు. ఇక మన రాక్ స్టార్ డిఎస్పీ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేశాడు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. సాంగ్స్ లో హై ఇచ్చి బీజిఎం లో లో ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సూర్యాన్న తాను ఒక్కడే మూవీని భుజాల మీద మోసాడని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లో అయితే సూర్యాన్న పర్ఫార్మెన్స్ ఇంకా పీక్స్. చేసిన 2 క్యారెక్టర్స్ లోనూ బాగా పర్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత బాబీ డియోల్ కి మంచి క్యారెక్టర్ పడింది. యానిమల్ కన్నా దీనిలో ఇంకా ఎక్కువ పర్ఫార్మ్ చేశాడు. మిగతా క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి బాగా న్యాయం చేశారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ని కొంచెం బాగా కరెక్ట్ గా బిల్డ్ చేయాల్సింది. క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే అంత పెద్ద పాయింట్ మొత్తాన్ని సెకండ్ పార్ట్ లో చూపిస్తామంటే కొంచెం నచ్చలేదు. మొత్తం మీద ఈ మూవీ చూడాలా వద్దా అంటే చెప్పా కదండి, ఫస్ట్ హాఫ్ అర్థం అవుతే సెకండ్ హాఫ్ పక్కా నచ్చుతుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే సాటిస్ఫై అవుతారు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీరు ఈ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Love you all guys, bye bye.